వెయ్యేళ్ల దాడి జ్ఞాపకం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జనవరి 11న సోమనాథ్ టెంపుల్ లోని స్వాభిమాన్ పర్వ్ లో పాల్గొంటున్నారు. అసలు సోమనాథ్ టెంపుల్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 11, 2026న ఈ ప్రఖ్యాత సోమనాథ్ టెంపుల్ ని సందర్శిస్తారు. ఈ సందర్శన సోమనాథ్ లోని స్వాభిమాన్ పర్వ్ ఉత్సవాల్లో భాగం. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే, ఫస్ట్ టైం ఈ టెంపుల్ పైన అటాక్ చేసింది మహమ్మద్ గజని 1026 లో. కరెక్ట్ గా 1000 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు జనవరి 8 నుంచి జనవరి 11 వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు ఉంటాయి. అంతేకాదు ఏడాది పొడవునా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. సోమనాథ్ ఆలయ చరిత్ర చాలా ప్రత్యేకం. ఫస్ట్ టైం 1026 లో దాడి చేయబడింది. దాని తర్వాత కూడా ఎన్నో సార్లు దాడికి చేయబడినప్పటికీ కూడా ప్రతిసారి మళ్ళీ నిలబడింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వల్లభాయ్ పటేల్ ప్రోత్సాహంతో 1951 లో మళ్ళీ పునర్నిర్మాణం స్టార్ట్ అయింది. ఈసారి ఫాలో అయింది చాళుక్య స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఇంకొక స్పెషాలిటీ చూసుకున్నట్లయితే 2026 లో ఈ పునర్నిర్మాణానికి 75 ఇయర్స్ పూర్తవుతున్నాయి. మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మోదీ గారు ఈ టెంపుల్ గురించి ఏమన్నారంటే, సోమనాథ్ కథ విధ్వంసం మాత్రమే కాదు, ఇది భారత మాత పిల్లల అజేయ ధైర్య గాథ అని. ఈ స్వాభిమాన్ పర్ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక చరిత్ర, అలాగే సామాజిక విలువలను హైలైట్ చేస్తుంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.